హాయ్ గైస్, మనలో చాలామంది హైదరాబాద్ని ఇంతవరకు కూడా చూడని వాళ్ళు ఉంటారు. మనం హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటూ చూడకుండా చాలామంది ఉన్నాం మనం. అయితే వాళ్ళ కోసం నేను హైదరాబాద్లో ఏమేమి ప్లేసులు ఉంటాయి, వాటిని ఎట్లా కవర్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నా, ఫుల్ వీడియో. ఈ వీడియో ద్వారా ఒక డేలా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్లేసులు కవర్ చేయొచ్చు, ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, దాన్ని బట్టి మనకు రోజుల టైం ఎంత సేవ్ అవుతుంది, మొత్తం హైదరాబాద్ని మెయిన్ ప్లేసెస్ ఎన్ని రోజుల్లో కవర్ చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. తెలంగాణలో ఫస్ట్ ఫేమస్ ప్లేస్ చూడడానికి ఏంటంటే హైదరాబాద్లో మెయిన్ ప్లేస్లు చాలా ఉన్నాయి. హైదరాబాద్లో ఐకానిక్ ప్లేస్ అని అంటే చార్మినార్. ఫస్ట్ అక్కడికి వెళ్ళడం కోసం ఎక్కడి నుండి వచ్చినా సరే, ఫస్ట్ మనకి ఈ నల్గొండ ఏరియా నుండి వచ్చినా సరే, తర్వాత అటు మెదక్ ఏరియా నుండి వచ్చినా సరే, ఇటు వరంగల్ ఏరియా నుండి వచ్చినా సరే, మళ్ళీ ఇటు పటాన్చెరు ఏరియా నుండి వచ్చినా సరే, హైదరాబాద్ ఇన్సైడ్లో ఉన్న వారైనా సరే ఎంజీబీఎస్ దగ్గరికి రావాలి. ఫస్ట్ ఎంజీబీఎస్ దగ్గరికి వస్తే మనకు అక్కడ నుంచి మనకి చార్మినార్కి ఆటోస్ ఉంటాయి. చార్మినార్కి వెళ్ళడానికి బెస్ట్ ప్లేస్ మార్నింగ్ 6 o'clock. మార్నింగ్ 6 o'clock వెళ్తే ఏమవుతుందంటే ఏరియా పీస్ఫుల్ ఉంటుంది, పబ్లిక్ తక్కువ ఉంటారు. అక్కడ ఫొటోస్ ఏమైనా దిగాలనుకుంటే దిగొచ్చు, ఫోటో షూట్స్ అవుతుంటాయి, వీడియో షూట్స్ అవుతుంటాయి. ఆ వ్యూ కూడా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ప్లేగ్ వ్యాధికి సూచికగా ఈ చార్మినార్ను కట్టిండు సుల్తాన్ కులీ కుతుబ్ షా. చార్మినార్ ఎక్కడానికి మార్నింగ్ 9 గంటలకు తీస్తారు. 9 గంటల నుంచి 5:30 వరకు ఉంటుంది సాయంత్రం. ఈ ఎక్కడానికి 20 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు. ఈ చార్మినార్ పైకి ఎక్కి చూస్తే 4 స్ట్రీట్లు కనపడతాయి. 4 దిక్కులో 4 స్ట్రీట్లు ఉంటాయి. ఈ చార్మినార్కి పక్కనే మక్కా మసీద్ ఉంటుంది. మక్కా మసీద్కి ఆపోజిట్ యునానీ హాస్పిటల్ ఉంటుంది. మక్కా మసీద్ని మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు. ఈ మక్కా మసీద్ లోపలికి పోవాలంటే లేడీస్ అయితే వాళ్ళకు పైన హిజాబ్ వేసుకోవాలి. హిజాబ్ అంటే పైన చున్నీ కానీ ఏదైనా హిజాబ్ అట్లాంటివి వేసుకోవాలి. మక్కా మసీదులోకి వెళ్ళడానికి కోసం ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు, ఫ్రీగానే ఉంటుంది. మార్నింగ్ 6 to ఈవినింగ్ నైట్ 9 గంటల వరకు కూడా అలౌ చేస్తారు. మక్కా మసీదులో ఏంటంటే ఏరియా పీస్ఫుల్ ఉంటుంది. అక్కడ పావురాలు ఉంటాయి. పావురాలకు అందరూ కొంచెం తెచ్చి ఫుడ్ వేయడం, ఫీడింగ్ వేస్తారు. దాని ద్వారా కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. ఈ మక్కా మసీద్ ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. దానికి ఉన్న పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ ఏకరాతి శిలవ అనమాట. సో అంటే ఒకటే రాయి నుండి చేసిన పిల్లర్స్. ఈ మక్కా మసీద్ను 1614లో మహమ్మద్ కులీ కుతుబ్ షా స్టార్ట్ చేసినారు కన్స్ట్రక్షన్ చేయడం. ఇది కంప్లీట్ చేసింది ఏంటంటే ఔరంగజేబు 1693లో ఇది కంప్లీట్ చేసిండు. ఇవి రెండు కూడా ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి ఒక 8 వరకు అట్లా అక్కడ మంచిగా యూజ్ ఉండొచ్చు. పీస్ఫుల్ ఉంటుంది ఏరియా, మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. దీని పక్కనే లాడ్ బజార్ అని ఉంటుంది. ఇది మట్టి గాజులకు ఫేమస్, కానీ అంత పొద్దున మాత్రం ఓపెన్ కాదు. ఆల్మోస్ట్ ఇవి ఇక్కడ ఓపెన్ కావడానికి ఆల్మోస్ట్ 12 అవుతుంది. 12 గంటలకు ఓపెన్ చేస్తారు షాపింగ్ ఏరియా మొత్తం. అయితే చార్మినార్ ఏరియాలో కూడా షాపింగ్కి చాలా ఫేమస్ ఉంటుంది. ఆ బట్టలు కానీ, ఆ మిదాని కూడా పక్కనే ఉంటుంది. ఆ బట్టల షాపింగ్ అవన్నీ షాపింగ్ చేసుకోవడానికి కూడా ఫేమస్ ఉంటుంది. కానీ అంత పొద్దున ఓపెన్ కాదు. ఈ టైంలో మనం వేరే ఏదైనా చూసుకొని వచ్చి ఈవినింగ్ టైంలో వచ్చి మనం అక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ చార్మినారు, మక్కా మసీదు, ఈ లాడ్ బజార్ పక్కన చూడగానే దీని పక్కనే మనకు చౌమహల్లా ప్యాలెస్ ఉంటుంది. సో 10 గంటలకు ఓపెన్ అవుతుంది. మనం ఆల్మోస్ట్ చార్మినార్ దగ్గర 8 గంటలకే అయిపోతుంది వ్యూ చూసుకోవడం. 8 గంటల తర్వాత ఏం చేయాలంటే మనకు 5 kilometers దూరంలో జూ పార్క్ ఉంటుంది. జూ పార్క్ 8:30కు ఓపెన్ చేస్తారు. 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ 70 రూపాయలు తీసుకుంటారు. 1963 అక్టోబర్ నెలలో ఈ జూ పార్క్ కట్టారు. ఇది మొత్తం 38 ఎకరాలు ఉంది. ఇక్కడ మొత్తం అన్ని డిఫరెంట్ జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దీనికోసం ఒక ఫుల్ వీడియో చేసిన నేను, అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఈ జూ పార్క్కి ఎంట్రీ ఫీజు 70 రూపాయలు ఉంటుంది. మార్నింగ్ 8:30 నుంచి 4 వరకు ఓపెన్ ఉంటుంది. ఎవ్రీ మండే క్లోజ్ ఉంటుంది జూ పార్క్లో మనం 8:30కి ఎంట్రీ అయ్యి ఒక 11-11:30 వరకు మనం చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి పక్కనే ఉన్న 6 kilometers దూరం ఉంటుంది చౌమహల్లా ప్యాలెస్. ఆ ప్యాలెస్లో పోయి ఒక 1 hourలో చూసుకొని రావచ్చు. ఈ చౌమహల్లా ప్యాలెస్ ఏంటంటే అప్పట్లో నిజాంలు ఉన్నటువంటి సందర్భంలో ఆ గోల్కొండను రాజధానిగా ఖాళీ చేసి హైదరాబాద్కి మార్చినప్పుడు ఇక్కడ ఆ నిజాం ప్రభువులు ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నది ఈ ప్యాలెస్ అనమాట. చౌమహల్ అంటే 4 ప్యాలెస్లు ఉంటాయి. చాలా బాగుంటుంది. గార్డెనింగ్ ఏరియా కానీ, ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషల్గా అప్పట్లో నిజాంలు వాడినటువంటి వాళ్ళ కత్తులు అవన్నీ ఇక్కడనే ఉన్నాయన్నమాట. ఇక్కడ మ్యూజియం లాగా పెట్టారు. అదేవిధంగా వాళ్ళు వాడిన వెహికల్స్, కార్స్ కానీ, బైక్స్ కానీ అప్పట్లోనే చాలా డిఫరెంట్ జబర్దస్త్ ఉండే వెహికల్స్ వాడారు అనమాట. నాకైతే మంచిగా అనిపించింది. అక్కడ 11కి మనకి జూ పార్క్లో అయినా కానీ ఇక్కడ ఒక 12-12:30 వరకు మనకి ఇక్కడ ఈ చౌమహల్లా ప్యాలెస్లో కంప్లీట్ అయిపోతుంది చూసుకోవడం. ఆ తర్వాత పక్కనే మనకు 1-2 kilometers నిజామ్స్ మ్యూజియం ఉంటుంది. నిజామ్స్ మ్యూజియంలో వాళ్ళు వాడినటువంటి డ్రెస్సులు, వాళ్ళ థింగ్స్ అన్నీ కూడా నిజాం మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అది కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక 1/2 hour 1 hourలో క్లోజ్ అయిపోతుంది అక్కడ నిజాం మ్యూజియంలో. నెక్స్ట్ ఎమ్మటే చూసుకొని మీరు 1 o'clock వరకు ఆల్మోస్ట్ 1 అవుతుంది ఇక నిజాం మ్యూజియం దగ్గర. 1-1:30 అట్లా అవుతుంది. సో నెక్స్ట్ ఎమ్మటే లంచ్ చేసుకోండి. లంచ్ ఎక్కడ అంటే నాకు తెలిసినంత వరకు అయితే
ఈ మిదాని దగ్గర షాదాబ్ హోటల్ అని ఉంటుంది. అది చాలా ఫేమస్ బిర్యానీకి హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు. జబర్దస్త్ ఉంటుంది అక్కడ బిర్యానీ. అక్కడ లంచ్ చేయడానికి ట్రై చేయండి, ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. లంచ్ చేసుకున్న తర్వాత ఈ షాదాబ్ హోటల్కి పక్కనే హైకోర్టు ఉంటుంది. అది చూడొచ్చు. దానికి లోపలికి అలౌ చేయరు. అక్కడ చూసుకోవడం, బయట నుండి చూసుకోవడం మాత్రమే. దాని పక్కనే దానికి ఆనుకొని సిటీ కాలేజ్ ఉంటుంది. సిటీ కాలేజ్ దారిలో పోతుంటే పక్కన సాలార్జంగ్ మ్యూజియం ఉంటుంది. ఈ సాలార్జంగ్ మ్యూజియం ఏంటంటే అప్పట్లో సాలార్జంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన డిఫరెంట్ దేశాలు తిరిగి అక్కడ ఉన్న థింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి ఈ సాలార్జంగ్ మ్యూజియంలో మనకు ప్లేస్ చేయడం జరిగింది. సో ఇది కూడా చాలా బాగుంటుంది చూసుకోవడం కోసం. ఈ మధ్య రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎపిగ్రఫీ సెంటర్ కూడా పెట్టింది అక్కడ. ఈ సాలార్జంగ్ మ్యూజియము 10 o'clock నుంచి 5 o'clock వరకు ఉంటుంది, ఓపెన్ ఉంటుంది. అంటే లంచ్ చేసిన తర్వాత ఒక 1-2 అవర్స్లో మనం ఇది క్లోజ్ చేసుకొని నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ మనం ముచ్చింతలు ఉన్నటువంటి రామానుజాచారి టెంపుల్, అది అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనమాట. అది కూడా చూసుకోవడానికి బాగుంటుంది. ఇది కొంచెం దూరం ఉంటుంది, లాంగ్లో. ఇది ఏంటంటే ఇక్కడ బస్సులు పోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళడానికి బస్సులో పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ మనం వేరే ప్రైవేట్ వెహికల్ ఏదైనా ప్రిఫర్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. బస్సులు కూడా ఉన్నాయిలే కానీ అక్కడికి వెళ్ళడానికి చాలా రేర్, చాలా తక్కువ అనమాట. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏంటంటే 216 ఫీట్ల ఎత్తులు ఉంటుంది. సో ఇది నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేసి 2002 ఫిబ్రవరిలో. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ 200 ఉంటుంది. ఇక్కడ టెంపుల్స్ 28 రకాల టెంపుల్స్ ఉంటాయని చూసుకొని కొంచెం ఈవినింగ్ రిలాక్స్ అయ్యి మనం రిటర్న్ రావచ్చు. ఒకవేళ మనకు ఓపిక ఉంటే నైట్ టైం చార్మినార్ ఏరియాలో షాపింగ్కి వెళ్ళొచ్చు. అక్కడ ఆ టైంలో ఇక్కడ 11 గంటల వరకు కూడా షాపింగ్ ఎలా ఉంటుంది. సో ఆ స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి కూడా మనం నైట్ 11 గంటల వరకు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ ముచ్చింతలో 8 గంటలకు అయిపోతే 11 గంటల వరకు మనం అక్కడ షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 9కి అక్కడికి రీచ్ అయినా కానీ 9 to 11 వరకు మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఆ టైంలో ఫుల్ షాపింగ్ ఉంటుంది అనమాట అక్కడ చార్మినార్ దగ్గర. అయితే మళ్ళీ అందరికీ అకామిడేషన్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి కొంచెం డౌట్ వస్తుంది. ఆ అకామిడేషన్ ఏముందని ఇవాళ రేపట్లో ఏడ చూసినా ఆన్లైన్లో రూమ్స్ చాలా దొరుకుతున్నాయి. యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఏదో ఒక రూమ్ ఒక 1000-1200 పెడితే మనకు 1000-1200 పెడితే మనకు రూమ్ వచ్చేస్తుంది. సో ఆ రూమ్లో మనం వెంటనే రూమ్ తీసుకొని ఉండొచ్చు, ఒకరోజు స్టే చేసుకోవచ్చు. ఇంతటితో డే 1 కంప్లీట్ అయితే నెక్స్ట్ డే 2 వచ్చేసి కొంచెం డివోషనల్ అండ్ ఈవినింగ్ వరకు మనం రిలాక్స్ అవ్వడం కోసం అట్లా ప్లాన్ చేసిన. సో డే 2 ఏంటంటే ఫస్ట్ మనం స్టే చేసిన దగ్గర నుంచి పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాలి. పెద్దమ్మ టెంపుల్ దగ్గర మెట్రో స్టేషన్ ఉంటుంది. ఎక్కడ నుండి సరే హైదరాబాద్లో ఉన్న ఎక్కడ మెట్రో స్టేషన్ ఉండైనా అక్కడికి మెట్రో స్టేషన్ దగ్గర దిగొచ్చు. సో అక్కడ మనం దర్శనం చేసుకొని ఈ పెద్దమ్మ టెంపుల్ ఏంటంటే బోనాల పండుగ ఫెస్టివల్. సో ఈ టెంపుల్ బాగుంటుంది. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమంటే బల్కంపేట రావాలి. బల్కంపేట ఎట్లా రావాలంటే మన పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర మెట్రో ఎక్కి డైరెక్ట్ అమీర్పేటకి వస్తే అమీర్పేట నుంచి ఆటోలు ఉంటాయి. ఒక 4 kilometers, ఒక 3-4 kilometers ఉంటుంది అమీర్పేట స్టేషన్ నుంచి ఆటోలు ఎక్కితే అక్కడ ఒక 10-20 రూపాయలు ఇస్తే వాళ్ళు దింపేస్తారు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ అమీర్పేట మెట్రో స్టేషన్కి వచ్చేస్తే అక్కడ నుంచి నెక్స్ట్ బిర్లా మందిర్ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం కోసం అమీర్పేట్ మెట్రో స్టేషన్లో మెట్రో ఎక్కి అసెంబ్లీ దగ్గర దిగండి. ఈ అసెంబ్లీ దగ్గర దిగుతుందనంటే అసెంబ్లీ పక్కనే రవీంద్ర భారతి ఉంటుంది, తర్వాత పబ్లిక్ గార్డెన్ ఉంటుంది, తర్వాత దానికి పక్కనే ఆర్బీఐ ఉంటుంది. వీటికి ఆపోజిట్లోనే మనకు బిర్లా మందిర్ ఉంటుంది. అంటే ఇవన్నీ చూసుకొని బయట నుంచి ఇవన్నీ చూసేది లోపలికి పోనీరు. సో బయట నుండి చూసుకొని వచ్చి బిర్లా మందిర్ పైకి ఎక్కొచ్చు అనమాట. సో బిర్లా మందిర్ పైకి ఎక్కిన తర్వాత ఎంట్రీ టికెట్ ఫ్రీనే ఉంటుంది. ఈ బిర్లా మందిర్ అంటే 7 నుంచి 12 వరకు ఉంటుంది మార్నింగ్. ఆ తర్వాత మళ్ళీ 2 నుంచి 9 వరకు, నైట్ 9 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు కట్టారు కాబట్టి బిర్లా టెంపుల్ అని పెట్టారు. ఇందులో ఉండేది మాత్రం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. సో ఈ బిర్లా మందిర్ నుంచి చూస్తే కూడా మనకు ఆ ట్యాంక్ బండ్ ఆ ఏరియా కూడా కొంచెం మంచిగా కనపడుతుంటుంది, మనం అబ్జర్వ్ చేయొచ్చు. బిర్లా మందిర్కి ఒక సైడ్ ఏమో మనకు ఆర్బీఐ రూట్ వస్తుంది, ఇంకో సైడ్ ఏమో ట్యాంక్ బండ్ సైడ్ వస్తుంది అనమాట. సో అది ఆ ట్యాంక్ బండ్ సైడ్ దిగితే మనకి వెంటనే ఇంక అక్కడిని మన తెలుగుతల్లి ఫ్లైఓవర్కి దిగుతాం. ఆ తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి అక్కడే లెఫ్ట్ సైడ్లో సెక్రటేరియట్ ఉంటుంది, రైట్ సైడ్ లుంబిని పార్క్ ఉంటుంది. ఈ సెక్రటేరియట్ చూసుకొని కొంచెం ముందు పోయి అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది, అంబేద్కర్ స్టాచ్యూ చూసుకొని ఆ తర్వాత కొంచెం ముందు పోగానే లెఫ్ట్ సైడ్లో ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది. ఆ ప్రసాద్ ఐమాక్స్ చూసుకొని మళ్ళీ రిటర్న్లో మళ్ళీ రైట్కి తిరిగి అక్కడ నుంచి నెక్లెస్ రోడ్ వస్తుంది. ఆ నెక్లెస్ రోడ్ చూసుకొని పక్కనే సంజీవయ్య పార్క్ ఉంటుంది. సంజీవయ్య పార్క్లో పెద్ద ఫ్లాగ్ ఉంటుంది, ఇండియాలోనే పెద్ద ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ చూసుకొని ఆ సంజీవయ్య పార్క్ కూడా కొంచెం చూసుకొని ఆ నెక్లెస్ రోడ్ మీదుగా మళ్ళీ ట్యాంక్ బండ్ ఏరియాకి రావాలి. ఈ నెక్లెస్ రోడ్ అని ఆ పేరు ఎట్లా వచ్చిందనంటే ఈ హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో దానికి చుట్టూ ఒక హారం లాగా ఉంటుంది అనమాట. దానికి చుట్టూ ఒక హారం లాగా ఈ రోడ్ ఉంటుంది. సో దాని మొత్తాన్ని ఆ నెక్లెస్ రోడ్ అంటారు అనమాట. సో అందుకని ఆ రోడ్కి నెక్లెస్ రోడ్ అని పేరు వచ్చింది. ఆ విధంగా మనం ట్యాంక్ బండ్కి వస్తే మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గర రైట్ సైడ్లోనే మనకు ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది, ఎన్టీఆర్ మెమోరియల్ ఉంటుంది.
ఎన్టీఆర్ మెమోరియల్ ఏంటంటే ఎన్టీఆర్ సమాధి ఉంటుంది. సో అక్కడ చూసుకోవచ్చు. అది చూసుకొని ఆ పక్కన ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది. ఎన్టీఆర్ గార్డెన్లో గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ కూడా బాగుంటాయి. ఎన్టీఆర్ గార్డెన్ అయిపోయిన తర్వాత బెటర్ టు గో ఫర్ లుంబినీ పార్క్. ఈ లుంబినీ పార్క్ ఉంటుంది. లుంబినీ పార్క్ పక్కనే మనకు అమరవీరుల స్తూపం ఉంటుంది. ఇక్కడ ఒక జ్యోతి ఉంటుంది, అమరవీరుల జ్యోతి, అది కూడా చూసుకోవచ్చు. అది చూసుకున్న తర్వాత మనం లుంబినీ పార్క్లోకి ఎంట్రీ అవ్వచ్చు. లుంబినీ పార్క్ ఎంట్రీ కావాలంటే 20 రూపాయల టికెట్ ఉంటుంది. సో ఆ లోపలికి పోయినాక మనకు బోట్ రైడింగ్ అని, స్పీడ్ బోట్లు అని, ఆ తర్వాత డిఫరెంట్ గేమ్స్ అని, వాటర్ యాక్టివిటీస్ అని ఉంటాయి. సో ఇవన్నీ చేసుకోవచ్చు. మనం ఆడే అన్నిటికీ ఒక టికెట్లు ఉంటాయి. సో ఆ తర్వాత ఏంటంటే మనం అందులో ఎక్కి బోట్ ఎక్కి బుద్ధుని దగ్గర పోవాలంటే 50 రూపాయల టికెట్ ఉంటుంది. ఆ బోట్లో స్పీడ్ బోట్ అయితే 400 రూపాయలు ఉంటుంది. సో చూసుకోవచ్చు మనకి ఏది ప్రిఫరబుల్ ఉంటే అది ప్రిఫరబుల్గా మనం చూసుకోవచ్చు. ఈవినింగ్ మొత్తం కూడా ఆ లుంబినీ పార్క్లో గడపచ్చు. ఇంతటితో మనకు డే 2 కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డే 3 ఎర్లీ మార్నింగ్ 6 o'clock మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ రీచ్ అయిపోవాలి. ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి 1 o'clock వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 7 వరకు ఉంటుంది అనమాట. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఈ టెంపుల్ ఏంటంటే వీసా గార్డ్ అంటారు. ఎందుకంటే ఎవరైనా బయట దేశాలు వెళ్ళాలని అనుకున్న వాళ్ళు ఏంటంటే తొందరగా వీసా రావడం కోసం ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని మాకు వీసా కావాలని మొక్కుకొని వెళ్ళిపోతే మళ్ళీ వెంటనే వాళ్ళకి వీసా శాంక్షన్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఫేమస్ అనమాట ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్. అక్కడ దర్శనం చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని నెక్స్ట్ గోల్కొండ ఫోర్ట్ రావాలి. ఈ గోల్కొండ ఫోర్ట్ మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇందులో ఎంట్రీ టికెట్ 25 రూపాయలు ఉంటుంది. సో ఇందులోకి ఫోటోగ్రఫీ అలౌ చేయరు మ్యాక్సిమం, దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారనమాట గోల్కొండ ఫోర్ట్లో. గోల్కొండ ఫోర్ట్ ఏంటంటే మనకు ఈ కింద ఎంట్రన్స్ దగ్గర ఒక గుమ్మటం ఉంటుంది. ఆ గుమ్మటం దగ్గర చప్పట్లు కొడితే పైన కోటలాగా ఉంటుంది, అక్కడ వినపడుతుంది అని చెప్పేసి ఇది ఫేమస్ అనమాట. నేను కూడా ట్రై చేసిన, ఇది వర్కింగ్ అవుతుంది. కాకతీయ రాజైనటువంటి మన ప్రతాపరుద్రుడు కట్టిండు. ఈ ప్రతాపరుద్రుడు 11వ శతాబ్దంలో కడితే దాని తర్వాత జరిగిన శతాబ్దాలలో మొత్తంలో యుద్ధాలు జరిగినాయి. అందరు దీన్ని వశపరచుకోవాలని చెప్పేసి అని అంటారు, అనుకొని యుద్ధాలు చెప్తారు. లాస్ట్కు నిజాంలుగా పరిపాలిస్తారు. ఇక్కడ నుంచి నిజాంలో ఏంటంటే ఈ నిజాంలు ఇక్కడనే వజ్రాలు కానీ అవన్నీ ఏర్పాటు చేశారు. ఒక బాయ్ ఏర్పాటు చేశారు, బందీఖాన ఏర్పాటు చేశారు. ఈ బందీఖానలో భద్రాచలం టెంపుల్ కట్టినటువంటి కంచర్ల గోపనను అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్కమ్ అంతా వృధా చేసినామని చెప్పేసి తీసుకొచ్చి ఈ గోల్కొండ బందీఖానలో బంధించి చేస్తే అప్పుడు రాముడు వచ్చి ప్రత్యక్షమయ్యి ఆయనకు విముక్తి కల్పించామని చెప్పేసి ఒక ప్రసిద్ధి ఉంటుంది ఇదే గోల్కొండ ఫోర్ట్లో. ఇక్కడ ఆ తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేయడం జరిగింది ఈ మన గోల్కొండ ఫోర్ట్లో. సో అంటే ఫేమస్ అనమాట ఇది. ఇక్కడికి టూరిస్టులు, ఇంటర్నేషనల్ టూరిస్టులు, ఫారినర్స్ వాళ్ళు వస్తుంటారు అనమాట. సో డిఫరెంట్ మందికి డిఫరెంట్ కోణంలో చూస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి లంచ్ చేసుకొని వెంటనే ఏం చేస్తారంటే పక్కనే ఉన్న కుతుబ్ షాహీ టామ్స్కి వెళ్ళండి. ఇది 4-5 kilometers దూరంలో ఉంటుంది కుతుబ్ షాహీ టామ్స్. ఇక్కడ కొంచెం గడుపుకునేసరికి మనకు 3 o'clock అట్లా 3:30 అట్లా అవుతుంది. సో నెక్స్ట్ ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్ కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం అక్కడ నుండి డైరెక్ట్ దుర్గం చెరువుకి వెళ్ళండి. అంటే దుర్గం చెరువులో బోటింగ్ ఉంటుంది, అక్కడ పార్క్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది, చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడనే కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. కేబుల్ బ్రిడ్జ్ నైట్ కాగానే కొంచెం ఇండియా ఫ్లాగ్ కలర్ వచ్చేసి కొంచెం వ్యూ మంచిగా ఉంటుంది. దీని దగ్గరగానే దారి ఉంటుంది, ఇట్లా హైటెక్ సిటీకి వెళ్ళడం కోసం ఒక దారి ఉంటుంది. అక్కడ నుంచి మనం దారిలో ఉన్న హైటెక్ సిటీని చూసుకొని పక్కనే ఉన్న శిల్పారామం చూసుకోవచ్చు. శిల్పారామంలో ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్, విలేజ్ కల్చర్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కొన్ని యాక్టివిటీస్ అయితే షాపింగ్ ఏరియా ఉంటుంది. సో దాన్ని చూసుకొని మనం ఈ శిల్పారామంలో వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకునే వరకు మనకు డే, ఈవినింగ్, నైట్ అయిపోతుంది, ఎండ్ అవుతుంది, డే అయిపోతుంది. ఇంతటితో మనకు డే 3 కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో తర్వాత రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ డే 4లో మనం ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళండి సంగీ టెంపుల్కు. బాగా పీస్ఫుల్ ఉంటుంది, ఇది ఫేమస్ ఏరియా. చాలా సినిమాల్లో చూస్తాం మనం, ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ టెంపుల్ అంటే ఈ సంగీ టెంపులే చూస్తాం మనం ఆల్మోస్ట్. అయితే ఈ సంగీ టెంపుల్ బాగుంటుంది చూడడానికి. తీసుకెళ్ళండి, 9 క్లోజ్ చేసుకోండి. తర్వాత పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ కూడా వెళ్ళండి. రామోజీ ఫిలిం సిటీ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ ఫీజు ఒక 1500 దాకా ఉంటుంది. అంటే వీక్ డేస్, నార్మల్ డేస్ని బట్టి మనకు ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1400 నుంచి 1500 మధ్యలో మనకు ఈ ఎంట్రీ టికెట్ ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర పార్కింగ్ ఏరియా ఉంటుంది, అక్కడనే టికెట్లు ఇస్తారు. అక్కడ టికెట్లు తీసుకొని బండ్లు అక్కడ పార్కింగ్ చేసి టికెట్లు తీసుకున్న తర్వాత వాళ్ళకి రామోజీ ఫిలిం సిటీకి సపరేట్ బస్సు ఉంటుంది. ఆ బస్సులో తీసుకుపోయి ఫిలిం సిటీలో ఉన్నాయన్నీ కూడా చూపించుకొని తీసుకొస్తారనమాట. సో ఈవినింగ్ 4 o'clockకి ఈ రామోజీ ఫిలిం సిటీలో లాస్ట్ బస్సు ఉంటుంది. సో ఆ లోపు మనం అన్నీ కవర్ చేసుకొని చూసుకొని మళ్ళీ ఆ బస్సుకి రిటర్న్ అయ్యి మన వెహికల్ దగ్గరికి వచ్చి వెహికల్ నుండి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు మన ఇంటికి. సో ఇది డే 4. ఈ డే 4లో 2 కవర్ చేయొచ్చు. అదేంటంటే సంగీ టెంపుల్ ఒకటి, తర్వాత రామోజీ ఫిలిం సిటీ ఒకటి. ఈ 2. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ చూడడానికి ఒక రోజు కూడా సరిపోదు, ఆల్మోస్ట్ ఒక 2 days 3 days పడుతుంది రామోజీ ఫిలిం సిటీలో చూసుకోవడం కోసం. కానీ
ఆ 1 డేలోనే మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇది డే 4 హైదరాబాద్లో. తర్వాత నెక్స్ట్ డే 5 ఏంటంటే అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది, వండర్లా ఉంటుంది. ఈ వండర్లా ఏంటంటే మొత్తం వాటర్ గేమ్స్, ఫన్నీ గేమ్స్, ఇక ఒక సర్కస్లా ఉంటుంది. ఇక ఈ సర్కస్ అంటే జాయింట్ వీల్ అని ఇంకేవో ఉంటాయి, సర్కస్, స్పేస్ వరల్డ్ అని కొన్ని ఉంటాయి. సో ఈ ట్రైన్ జర్నీ అని అవన్నీ అట్లా కొన్ని ఉంటాయి. అవన్నీ మనం ఎంజాయ్ చేసుకొని నెక్స్ట్ ఈవినింగ్ అవుతుంది. వండర్లా మార్నింగ్ 11కి ఓపెన్ చేసి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 6 వరకు అలౌ చేస్తారు. ఇక్కడ టైం పాస్ అయిపోతుంది, 1 డే మొత్తం టైం పాస్ అయిపోతుంది. ఓకే, ఇది కూడా ఈ డే మొత్తం పడుతుంది, ఒక వండర్లాకి డే మొత్తం పడుతుంది. ఓకే, ఇది మనకు మొత్తం హైదరాబాద్ గురించి. హైదరాబాద్ని ఒక 5 రోజుల్లో ఆల్మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు, అట్లనే ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇంకా కొన్ని ప్లేస్లు మిస్ అయినాయి. ఆ ప్లేస్లలో కూడా ఏంటంటే మీకు టైం ఉంటే అవి కూడా వెళ్ళండి. ఇంతవరకు అయితే చాలా ఫేమస్ అనమాట. మనం ఇవి చూసుకొని మనం అంటే ఎప్పుడైనా సరే హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇట్లా ప్లాన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటే మీరు ట్రై చేయండి. సో ఇది ఏంటంటే నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్ మీద ఒక వీడియో చేయాలని ఉండే. సో అది చేసిన, ఇది ఈరోజు చేసిన. సో నాకు బాగా మంచిగా అనిపిస్తుంది. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికైనా దీని మీద వీడియో కావాలనుకుంటే కామెంట్ పెట్టండి, నేను తద్వారా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.